ఇప్పుడు సీఎం గారు ఒక మాట అన్నారు సభలో, ఆటోలకి ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ ఓలాలు బైకులు అన్నీ పెట్టుకొని మాకు అసలు ఏంటంటే వాళ్ళు ఇచ్చేది బైకుల మీద 10 రూపాయలు తగ్గించుకుందామన్నా కానీ మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. ఆటోలు అయ్యేసరికి బైక్ అయ్యేసరికి ఏంటంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు స్పాట్లోనే. మాకన్నా వాళ్ళే వచ్చి ముందు నిల్చుంటున్నారు లైన్లో. సో దానివల్ల మాకు ప్రాబ్లం అయ్యింది. మా అందరికి న్యాయం చేస్తున్నందుకు తప్పకుండా న్యాయం చేస్తారు. మేము కూడా మళ్ళీ వృద్ధిలోకి వస్తాము. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇది తీసుకురాబట్టే కదా నేను ఈరోజు మారుమూల గ్రామంలోకి వెళ్ళి నేను తోలగలను. కూర్చోబెట్టి పోషిస్తే ఎన్నాళ్ళు కొండైనా కరిగిపోద్ది. కానీ అదే పని చూపించి దారి నడిపిస్తే ఈ ఊరు కాకపోతే విజయవాడ కాకపోతే గుంటూరు కాకపోతే మా కనిగిరి వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి వెళ్ళినా బతకగలిగిన ధైర్యం వచ్చిందా లేదా? రేపటి రోజున పరిస్థితి ఈ రోజుకి బాగున్నా రేపటి రోజు నా జీవితంలో ఏదైనా విషాదం జరిగినా సరే నాకు ఇదంటూ ఒక ఆధారం ఇచ్చారా లేదా? లైఫ్ టైం నేను నా పిల్లల్ని హ్యాపీగా ఉండొచ్చా లేదా? ఒకరి మీద కాళ్ళ మీద ఆధారపడకుండా. అది చంద్రబాబు నాయుడు అంటే.